ఇంకా భయంకరమైన విషయం చెప్తాను నేను. నలంద యూనివర్సిటీ మీకు ఐడియా ఉండే ఉంటుంది, గొప్ప యూనివర్సిటీ అది. అవును. నలంద యూనివర్సిటీని భక్తయార్ ఖిల్జీ కాల్చివేసాడు దండయాత్ర చేసి. మన గ్రంథాలు అక్కడ ఆ యూనివర్సిటీలోని మెటలర్జీ, ఆస్ట్రానమీ, మ్యాథ్స్ ఇటువంటి అడ్వాన్స్డ్ సబ్జెక్ట్స్ టీచ్ చేసేవారండి. అటువంటి విశ్వవిద్యాలయాన్ని భక్తయార్ ఖిల్జీ కాల్చివేస్తే 3 నెలల పాటు అక్కడ ఉన్నటువంటి గ్రంథాలు కాలుతూనే ఉన్నాయి. 3 నెలలు అంటే ఇమాజిన్ ఎంత జ్ఞాన సంపద పోయింది, మన దేశం యొక్క ఎంత శిల్ప సంపద పోయింది. కెన్ వి రిస్టోర్ దాట్? ఈరోజు మనం రిస్టోర్ చేయలేము. అటువంటి బుక్స్ కానివ్వండి, అటువంటి గ్రంథాలు మనం రిస్టోర్ చేయలేము. కానీ ఆ రిస్టోరేషన్, ఆ రివైవలైజేషన్ అయోధ్య కేసులో జరుగుతుంది. అది ఒక గొప్ప విషయం. అందుకే దట్ ఈస్ ద ట్రెండింగ్ టాపిక్ నౌ. మీరందరూ ఎందుకు ఇంత ట్రెండింగ్, ఎందుకు ప్రపంచం మొత్తం చూస్తూ